జై శ్రీరామ్. తెల్లవారడానికి అప్పుడు కొంచెము పొద్దే ఉంది. వేదాంగ విధులు మహాకృత యాజకులైన బ్రహ్మరాక్షసులు చేస్తున్న వేదాధ్యయన ధ్వనులు హనుమంతుడికి వినిపిస్తున్నాయి. బ్రహ్మరాక్షసులు కూడా బ్రహ్మమును నమ్మినవారే. వాళ్ళు కూడా వేదాధ్యయనము చేస్తారు. కానీ వారిలో అహంకారము ఉంటుంది. భారతీయ ధర్మంలో ప్రచారము లేదు. వేదము చదివేవాళ్ళు, గీత చదివేవాళ్ళు, రామాయణం చదివేవాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. వాళ్ళది రాజస పూజ. అది ప్రచారంగా పటాటోపంగా ఉంటుంది. అలాంటి పూజలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. తమోగుణ పూజలో అశ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అవి వికటిస్తాయి. రజోగుణ పూజలు నీలో శక్తిని పెంచుతాయి, కానీ ఆ శక్తి సద్వినియోగము కాదు. దానంలో తమోగుణాన్ని, రజోగుణాన్ని, సత్వగుణాన్ని చూపించవచ్చు. అలాగే పూజలు, తపస్సులు కూడా. లంకలో కూడా వేదాలు చదివేవాళ్ళు. ఆ రాక్షసులకు పట్టుదల ఎక్కువ. శృత మనోహరమైన మంగళవాద్య ధ్వనులు రాజభవనములో చెలరేగినాయి. ఆ మహాబలవంతుడు రావణాసురుడు చెదరిపోయిన పూలదండలతోనూ తారుమారైన కట్టుబట్టలతోనూ నిద్ర మేలుకున్నాడు. నిద్రలేస్తూనే సీతాదేవిని గురించి తలచుకున్నాడు. రాత్రి ఏ భావముతో నిద్రపోతే ఉదయాన్నే అదే గుర్తు వస్తుంది. అందుకే రాత్రి పడుకోబోయే ముందు సద్భావము, సద్గ్రంథ పఠనము చేయాలి. స్టార్ట్ ద డే ఇన్ యాన్ ఆస్పిషియస్ మేనర్, కంక్లూడ్ ద డే విత్ ఆస్పిషియస్ థింగ్స్ అని చెబుతారు. రాత్రి పడుకోబోయే ముందు చివరి పని దైవ ప్రార్థన, మళ్ళీ లేవగానే దైవ ప్రార్థన చేయాలి. రావణుడు మంచి మదంతో ఉన్నాడు. వాడికి మదనతాపం ఎక్కువైంది. కామోద్రేకాన్ని అణుచుకోలేకున్నాడు. వెంటనే సమస్త ఆభరణాలను అలంకరించుకుని లోకోత్తరమైన శోభతో రాజభవనము నుండి బయలుదేరినాడు. సమస్త పుష్ప ఫలభరితములైన వృక్షాలతోనూ, కోనేళ్లతోనూ, శోభాయమానమైన పుష్పలతలతోనూ, పూలు పళ్ళు తిని కలకలమని ధ్వనులు చేసే మత్తెక్కిన రంగురంగుల పిట్టలతోనూ, పరమాద్భుతంగానూ నేత్రపర్వముగానూ కనిపించే తోడేళ్ళు మొదలైన బొమ్మలతోనూ, నానావిధ మృగ సమూహాలతోనూ, నేల అంతటా రాలిన పళ్లతోనూ, రంగురంగుల పూలతోనూ, మణికాంచన ద్వారాలతో ఉన్న అశోకవనంలోనికి ప్రవేశించినాడు. దేవేంద్రుని దేవకన్యలు, గంధర్వాంగనలు వెంబడించేటట్లు ఆ పౌలస్త్యుని అప్పుడు 100 మంది స్త్రీలు వెంబడించినారు. వారిలో కొందరు బంగారు కాగడాలు పట్టుకున్నారు, కొందరు చామరాలు, కొందరు తాటి విసనకర్రలు తీసుకున్నారు. బంగారు, వెండి పాత్రల నిండా నీళ్లు తీసుకుని ముందుకు నడిచారు. అలా పూర్ణ కుంభాల వెనుక నడిస్తే అశుభాలు ఉండవని చెబుతారు. అందుకే పూర్ణ కుంభ స్వాగతము అన్న సంప్రదాయం వచ్చినది. జై శ్రీరామ్.